రావు గారు ఎక్కడున్నారో మీరు? మీకోసమే కిందంతా ఎదుగుతున్నానండి. రిపోర్ట్స్ వచ్చాయి, షుగర్ లెవెల్ కొంచెం పెరిగింది. అబ్బా వీడు పెట్టాడు. టాబ్లెట్స్ రాశారు, రేపు తెచ్చి మీకు ఇస్తానే. రావు గారు మీకు అమ్మాయి ఉన్నట్టు చెప్పనే లేదు. అసలు మీ పోలికే రాలేదండి. సత్య తను నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి, పేరు ప్రేమలత. పెళ్ళా మీకా? కాంబినేషన్ చూసి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా. మొత్తానికి మీ ప్రాపర్టీ ప్రమోషన్ వచ్చిందన్నమాట. కంగ్రాచులేషన్స్ అండి. మీకు మీరు కూడా రెస్ట్ ఇన్ పీస్. ఓ సారీ, ఆల్ ది బెస్ట్ అండి. మా రావు గారు బాగా చూసుకోండి. వస్తా రావు గారు. వస్తానండి రావు గారు. బాయ్ బాయ్. నీ అబ్బా ప్రేమలత, మీ పేరెంట్స్ ప్రెజర్ తట్టుకోలేక ఈ పెళ్లికి ఒప్పుకున్నావా? నీది బాగా గట్టిగుంటదంటగా. ఏంటది? ఆస్తి. ఓ, మా నాన్న అప్పు తీరాలంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలన్నారు. కన్న వాళ్ళ కోసం కోరికలు చంపుకోవాల్సి వస్తుంది. బాధపడకు ప్రేమలత, నేను నీ కోరికలు తీరుస్తాను. నీకేం కోరికలున్నాయో చెప్పు. ముందు మా నాన్న అప్పులు తీర్చండి, తర్వాత నా కోరికల గురించి చూద్దాం. ఆల్రెడీ మీ నాన్న అప్పు సగం కట్టేశాను, మిగతా సగం పెళ్లి తర్వాత తీరుస్తాను. ముందు నీ కోరికలేంటో చెప్పు. అది చెప్పు ప్రేమలత, నిన్నెప్పుడు కావాలంటే అప్పుడు షాపింగ్ తీసుకెళ్తాను. ఎన్ని బట్టలు కావాలంటే అన్ని బట్టలు కొనిపిస్తాను. ఏది తినాలనిపిస్తే అది తినిపిస్తాను. ఎక్కడ తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకెళ్తాను. మీది గట్టిది కాబట్టి ఇవన్నీ గట్టిగానే చేస్తారు. ఆస్తండి. ఓహో, ఇవన్నీ ప్రతి ఆడదానికి ఉండే ఆశలే. నాకు ఈ ఆశలతో పాటు ఆకలి కూడా ఉంది. చెప్పాను కదా ప్రేమలత, నీకు నచ్చింది తినిపిస్తానని. ఆకలి పొట్టకి, నా ఆకలి నా పుట్టకి. పుట్టక? పుట్టక ఆకలి తీర్చడం తెలుసు గాని పుట్టక ఆకలి తీర్చడం తెలీదే. తెలీదా? తెలీదు ప్రేమలత, నిజంగా. వామ్మో, నిన్ను పెళ్లి చేసుకుంటే మా నాన్న అప్పేమో గాని నా కప్పు పప్పయ్యేలా ఉందిగా. ఇందాక పుట్టన్నావు, ఇప్పుడు కప్పు అంటున్నావు. ఇలా రకరకాల పదాలు నీ పెదాల వెంట వస్తుంటే నాకు కన్ఫ్యూజన్ గా ఉంది ప్రేమలత. ఒక ఆడది ఆకలి తీర్చమంటే బిర్యానీ తినిపిస్తా, బేల్పూరి తినిపిస్తా, బోండా తినిపిస్తా, బజ్జీలు తినిపిస్తా అంటున్నావు. నీ వయసు ఎంతో నువ్వు చెప్పక్కర్లా. ఓహోహో, లోకల్ ఐటమ్స్ తినిపిస్తానని వరి అవుతున్నావా? ప్రేమలత, నీకు ఇంటర్నేషనల్ ఐటమ్స్ కూడా తినిపిస్తా. ఇదిగో, నా ఆకలి తీరాలంటే అమీర్పేట ఐటమ్స్ సరిపోవు. ఆఫ్రికా ఐటమ్స్, అమెరికా ఐటమ్స్ కావాలి. అవునా? అమెరికా ఐటమ్స్ దొరుకుతాయేమో కానీ ఆఫ్రికా ఐటమ్స్ దొరుకుతాయో లేదో ప్రేమలత. ఎంతకి నీది ఆఫ్రికా ఐటమా అమెరికా ఐటమా? నాది ఇండియన్ ఐటమే ప్రేమలత. పప్పు, సాంబార్, నాటుకోడి. నాటుకోడి అంటే భలే ఇష్టం. పప్పు సాంబారా? అబ్బా, ఈ అంకుల్ గాడికి నా ఆకలి అంటే అర్థం కావట్లేదే. ప్రేమలత, ఏమైంది? ఏమైందా? నా నెట్వర్క్ సిగ్నల్ నీ మొబైల్ కి అంది సావట్లా. ప్రేమలత, నా మొబైల్ 100% ఛార్జింగ్ ఉంటుంది ఎప్పుడు కూడా. సిగ్నల్ రాకపోవడానికి ఛాన్సే లేదు. నా పెదాల నుంచి పదాలతో సిగ్నల్స్ పంపుతూనే ఉన్నా, నీ మొబైల్ కి అందట్లేదు. నీది మబ్బు మొబైల్. ప్రేమలత, నా మొబైల్ మీద మట్టి కొట్టకు. నాది బ్రాండెడ్ మొబైల్. అబ్బో, సిగ్నల్స్ రాని సెల్లుకి కూడా సెంటిమెంట్స్ ఈనా? అవును ప్రేమలత, అలాంటి సెల్లుకి సిగ్నల్స్ అందటం లేదంటావేంటి? అసలే 5G మొబైల్ నాది. 5G స్పీడా? ఇప్పుడు దాకా నేను మాట్లాడేది మొబైల్ గురించి అనుకున్నావు కదా? అవును. అది రావు రావు